హిందూపురం మున్సిపల్ పరిధిలోని మోతుకపల్లి దగ్గరున్న డంప్ యార్డ్ ప్రదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నామకరణంతో పార్కును నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కొమ్మినేని పట్టాభి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు సమీక్ష సమావేశం మరియు ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్, కమిషనర్ మల్లికార్జున, నియోజకవర్గం సమన్వయకర్త శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య, డైరెక్టర్లు, మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనంబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వరంగల్ జిల్లా నర్సంపేట జనంబాట కార్యక్రమంలో భాగంగా నర్సంపేటకు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనంతరం నర్సంపేట నుంచి మాదన్నపేట చెరువు కట్టకు చేరుకున్నారు. కట్ట మీద ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్ట పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లను పరిశీలించారు. జన జాగృతి ఎప్పుడూ జనం మధ్యన ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుందని అన్నారు. ఇక్కడ లో లెవెల్ వంతెన నిర్మాణం అవసరం ఉందని తెలిపారు. జనం మధ్యలో ఉండాల్సిన తాజా ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. నర్సంపేటలో అధ్వానంగా ఉన్న రోడ్ల గురించి మాట్లాడుతూ రోడ్డు బీఆర్ఎస్ హయాంలో శాంక్షన్ అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు అన్నారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇద్దరు సంయుక్తంగా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎంత ఖర్చు అయితే అంత మున్సిపాలిటీ మీద భారం పడకుండా మేము దాన్ని ఒక పార్క్ గా అభివృద్ధి చేసి దానికి అన్న నందమూరి తారక రామారావు పేరుని మరి గౌరవ శాసనసభ్యులు బాలయ్యబాబు గారి ఆమోదంతో దాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు ఏ సబ్జెక్ట్ అడిగితే అది. ఈ రోజు విడతల రజనీ సార్ మినిస్టర్, రాష్ట్రంలో పోలీస్ పాలన, గుండా పాలన సాగుతోంది. 3 సింహాలు కాకుండా 3 సింహాల బదులు కూటమి పార్టీలు చెప్పినట్టుగా పోలీసులు వింటున్నారని చెప్పేసి కామెంట్ చేసింది సార్. అంటే ఇప్పుడు విడుదల రజనీకి గాని జగన్మోహన్ రెడ్డికి గాని వీరందరికీ పోలీసులు గుండాల్లాగా రౌడీలుగా ఎందుకు కనపడతా ఉన్నారంటే వాళ్ళ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకుంటూ ఉన్నాం. విశాఖపట్నంలో వాళ్ళ యువజన నాయకుడు వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ఆయన రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. ఈ రకంగా వాళ్ళు డ్రగ్స్ దందా చేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులను పట్టుకోవడం, వాళ్ళకి రౌడీజం చేయటం. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీ ముఠా నాయకులు డ్రగ్స్ అమ్ముకోవాలి, యువతను నాశనం చేయాలి, వాళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మద్యాన్ని మేము పట్టుకోకూడదు, దాన్ని ఆపితే మేము రౌడీలు గుండాలం, వాళ్ళ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకుంటే మేము రౌడీలు గుండాలం, వాళ్ళు రప్ప అంటూ కత్తులు పట్టుకుని రోడ్లపైన డాన్స్ చేస్తే దాన్ని అడ్డుకుంటే పోలీసులు రౌడీలు గుండాలు, గంజాయి కొట్టేసి రోడ్లపైన ఆడపిల్లల్ని వేధిస్తుంటే వాళ్ళని పట్టుకుంటే పోలీసులు రౌడీలు గుండాలు. వాళ్ళకి రోడ్డు పైన అరాచకం చేయడం కావాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని అడ్డుకుంటే అది తప్పు. అంటే పోలీసులు 2019-24 మధ్యలాగా కేవలం ప్రేక్షక పాత్ర వహించాలన్నమాట. ఇదేనా కోరుకునేది? నేను అడుగుతా ఉన్నా సూటి ప్రశ్న. ఇవాళ మాట్లాడుతున్నటువంటి విడుదల రజనీని గాని వైసీపీ నాయకులను గాని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కోరుకుంటున్నది ఏంటి? రోడ్ల పైన అరాచకాన్ని మీరు కోరుకుంటున్నారా? ఇవాళ ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వ్యాపారం నిర్విఘ్నంగా నిరాటకంగా జరగాలని మీరు కోరుకుంటున్నారా? నాటుసారా ఏరులై పారాలని మీరు కోరుకుంటున్నారా? ఇవన్నీ అడ్డుకుంటున్నందుకు ఇవాళ పోలీసులు మీ దృష్టిలో రౌడీలు గూండాలుగా మారిపోయారా? అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అక్కర్లేదా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదా? పరిస్థితి ఉండదు. ఇవాళ పోలీస్ అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, తాట తీయమని చెప్పాం. ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మకాల్లో గాని రోడ్లపైన అరాచకాలు చేయటం, మహిళల్ని వేధించటం, ఇటువంటి పనులు, అసాంఘిక పనులు ఏవి చేసినా కూడా ఖచ్చితంగా తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తాం. మీరు ఏమైనా అనుకోండి, కాకి యూనిఫారం చేయాల్సిన పని ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు.